హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సార్ మేడం టీజర్ గురించి భయ. నిజానికి టీజర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అలాగే మన విజయ్ సేతుపతి గారు, నిత్య మేనన్ గారు ఒక రేంజ్లో కనిపించారని చెప్పచ్చు భయ. కనిపించిన ఒక్క నిమిషం అయినా కూడా ఇక్కడ మ్యాటర్ వచ్చేసి ఆ టీజర్ గురించి కాదు భయ్య, ఆ టీజర్లో ఉన్న డబ్బింగ్ గురించి. మరి అంత దారుణంగా డబ్బింగ్ చెప్పారంటే నాకు ఇప్పటికీ నేను ఆలోచిస్తేనే ఇంత వరస్ట్గా చెప్పాల్సిన అవసరం ఏముందిరా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను భయ్య. అసలు ఆ వాయిస్ చూస్తే అసలు అసలు ఆ టీజర్ కింద మొత్తం కామెంట్లు అన్నీ ఆ వాయిస్ గురించే ఉన్నాయి. అరే ఏంట్రా ఇంత వరస్ట్గా చేశారేంది ఇది అని చెప్పేసి మొత్తం అవే ఉన్నాయి భయ్య. నాకు కూడా చూడంగానే అదే అనిపించింది. అందుకని చెప్పేసి వాయిస్ నేను కామెంట్లోకి వెళ్ళాను. మరీ దారుణంగా ఉన్నాయి భయ. అయితే విజయ్ సేతుపతి గారిదన్నా ఎలాంటి వాయిస్ అయితే సెట్ అయిపోయిందని చెప్పచ్చు. అంటే ఇంతకు ముందు కూడా అలాంటి వాయిస్ అయితే ఆయన వాడారు, అంటే చెప్పిన ఆయనే చెప్పారు. ఇప్పుడు మన నిత్య మేనన్ గారిది అయితే మరీ వరస్ట్గా ఉంది అని చెప్పచ్చు. అది ఏందో టార్ రబ్బా గోకినట్లుగా అనిపిస్తుంది. నిజంగా మరి దారుణం భయ. మళ్ళీ మన యోగి బాబు గారిది కూడా ఉంటుంది భయ. ఆయనది కూడా ఏందో ఒక దీంట్లో అయితే ఉంటుంది, అసలు సంబంధమే లేకుండా ఉంటుంది వాయిస్ అయితే. అయితే ఈ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందని మాత్రం అనిపిస్తుంది. అంటే పెళ్లి చేసుకుని యువరాన్లాగా చూసుకుంటా అది ఇది అని చెప్పేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను ఒక హోటల్లో పని చేపిస్తూ, అంటే హోటల్ వాళ్ళదే నడుపుతున్నట్లుగా మనకైతే చూపించడం అయితే జరిగింది టీజర్లో. ఇది చాలా అద్భుతంగా అనిపించింది. కాకపోతే ఈ వాయిస్ చూస్తేనే చాలా దారుణంగా అనిపించింది. అంటే మీరు చూసుకుంటారు కదా ముందుగానే, ఎందుకు ఇంత దారుణంగా వదిలారు అంటే వాళ్ళకి అదే వదలాలనిపించిందే అనిపించిందే తెలుగులో అని చెప్పేసి నాకైతే అనిపించింది భయ్య. నిజంగానే భయ్య మరీ దారుణంగా ఉంది. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో, అలాగే టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి